B for వెల్కమ్ టు ఆల్ ది డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఆన్ ద డయాస్. ఆపత్కాలంలో ధైర్య సాహసాల్ని ప్రదర్శించి తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల ప్రాణాల్ని కాపాడిన పోలీస్ ఆఫీసర్స్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బిరుదుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఈ బోస్ బ్రేవరీ అవార్డు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కి ఈ అవార్డు వచ్చింది 1987లో. ఇంతకాలం తర్వాత ఏసీపీ ధన్యాకి ఈ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ఆఫీసర్ ధన్యా, లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏసీపీ ధన్యా లాంటి పోలీస్ ఆఫీసర్స్ పనిచేస్తున్న డిపార్ట్మెంట్ లో అర్జున్ సర్కార్ లాంటి క్రిమినల్స్ పనిచేయడం అన్నది చాలా దురదృష్టకరం. ఆఫీసర్ ధన్యాకి బోస్ బ్రేవరీ అవార్డు ఇస్తున్న రోజే అర్జున్ సర్కార్ కేసు హీరింగ్ కి వచ్చింది. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బలమైన ఆధారాల్ని ప్రెజెంట్ చేస్తే ఈ రోజే తీర్పిచ్చే అవకాశాలైతే ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఒక పోలీస్ అధికారి ఇలాంటి నేరం చేయడం ఏంటన్నది ఎవరికి అంతుపడటం లేదు. ఎస్పీ అర్జున్ సర్కార్ ముసుగేనా? ఈ ముసుగు వెనకాల దాగున్న అసలు వ్యక్తి ఎవరు? గుడ్ మార్నింగ్ లార్డ్షిప్. జనరల్లీ ఒక మామూలు మనిషి ఇలాంటి హీనస్ క్రైమ్ చేసినట్లయితే సివియర్ సెంటెన్స్ ఇస్తుంటారు. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యిండి ఇలా చేయటం అన్యాక్సెప్టబుల్. వీ హ్యావ్ ఏ రిక్వెస్ట్ లార్డ్షిప్. ఆధారాలు సేకరించడానికి మాకు ఇంకో 2 weeks టైం కావాలి. అలానే కరెంట్లీ అక్యూజ్డ్ ని రిమాండ్ లో పెట్టిన లొకేషన్ లో సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది. సెంట్రల్ ప్రిజన్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ స్మూత్ గా చేసుకోవచ్చు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? హైట్ ఒక 5 and 5'10" ఉంటుంది. అక్కడక్కడ తెల్లగెట్టం, చామన్ ఛాయ. చంపేస్తారా ఏంటి? పదండి.